హాయ్ అండి, అందరికీ నమస్తే. నిన్న మా ఆయన ఫారెన్ రిటర్న్ అయిన వీడియోకి నేనెంత బాధపడ్డానో గల్ఫ్ జీవితం గురించి తెలిసిన వాళ్ళు అంతే బాధ కొద్దీ నాకు కామెంట్లు చేసిర్రు. అందుకే నేను తీసిన ఈ చిన్న వ్లాగ్కి నా సొంత మాటల్లో కాకుండా వాళ్ళు చేసిన కామెంట్లు నా మాటల రూపంలో చెప్పిన. ఇంకా మీరేం బాధపడకుర్రి, మీకు సక్సెస్ తొందరలోనే ఉంది, మన పొట్టోనికి టాలెంట్ ఉంది, మీరు ఖచ్చితంగా మంచి పొజిషన్లు ఉంటారు అని చెప్పి మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తుర్రు. నాకు మా ఆయన సపోర్ట్ ఎంత ఉందో మీ సపోర్ట్ కూడా అంతే ఉందని నిరూపించిరు. గల్ఫ్ పోయిన ప్రతి ఒక్కల జీవితాలు ఎంత బాధ కొద్ది గడుపుతారో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. కళ్ళు మూసి తెరిచేలోగా 45 రోజులు అయిపోయినాయి. మా ఆయన మళ్ళా సామాన్లు చదువుకుంటుండు. పండుగకు అవ్వగారింటికి వచ్చి వెళ్ళిపోయేటప్పుడు సామాన్లు ముళ్ళగట్టుకున్నట్టు మా ఆయనకు అప్పాలు చేసి ముళ్ళగడుతున్నా గానీ నా కళ్ళ నిండా నీళ్లే ఉన్నాయి. ఆయన వెళ్ళడానికి ఒక్కొక్క నిమిషం గడిచే కొద్దీ విడిచి వెళ్తుండనే బాధ మాత్రమే నాకుంటది. కానీ ఆయనకు అందరితో ఉండాలని ఉన్న బరువెక్కిన గుండెతో బాధ్యతలను తీర్చడానికి, కుటుంబాన్ని మెరుగుపరచడానికి బాధను మనసులోనే దాచుకుంటూ వెళ్తున్నా అనే చెప్పే సమయం ఎంత వర్ణ్యాతీతమైతుందో వాళ్ళకే తెలుసు. కన్న వాళ్ళను, ఉన్న ఊరిని, కట్టుకున్న దాన్ని, బంధువులను, బాల్యమిత్రులను ఇట్లా అందరినీ విడిచి వెళ్ళాలంటే వాళ్ళ గుండె ఎంత బరువెక్కాలి. అయినా పిల్లల భవిష్యత్తు, నలుగురిలో మనం నవ్వుల పాలు కాకుండా ఉండాలని ఎంత బాధ అయినా సరే ఓర్చుకొని గడపదాడుతారు. అయినా అసలు మేమే కాదు, గల్ఫ్ కార్మికులు ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారి గల్ఫ్ బాట మొదలు పెట్టిరంటే ఎన్ని సంవత్సరాలైనా గానీ మన సొంత ఇంటికి కూడా ఒక సుట్టం సూపులా అచ్చిపోవుడే. ఎన్ని మారినా గానీ మన గల్ఫ్ జిందగీ మారదు. జీవితం అంటేనే ఇంతేనేమో. మన కోసమని మనం అనుకుంటే ఎప్పుడు సంతోషంగా ఉండలేం. మన వాళ్ళ కోసం అనుకుంటేనే జీవితం ముందుకు సాగుతుంది. కొందరు అంటారు, ఎవరు పొమ్మన్నారు, వీళ్ళని ఇక్కడనే ఉంటే అయిపోతుంది కదా, ఇక్కడనే ఏమైనా పని చూసుకుంటే ఏమైతుంది అని. జాబ్ చేసుకుంటానికి మన దగ్గర పెద్ద చదువు లేదు, బిజినెస్ చేసే అంత పెట్టుబడు లేవు. కూలి పని చేస్తే అండుకొని తినడానికి తప్ప మన పిల్లల కోసం ఏదన్నా చేద్దామన్నా, వాళ్ళని పెద్ద పెద్ద చదువులు చదివిద్దామన్నా గానీ సంపాదించలేనంత. ఇక్కడ ఖర్చులు రేట్లు పెరుగుతున్నాయే గానీ ఆదాయం మాత్రం పెరుగుతలేదు. గల్ఫ్ వాళ్ళ ప్రయాణాల వెనక ఎన్నో ప్రమాణాలు ఉంటాయి. ఇదంతా మీకు సిల్లీగా అనిపించచ్చు, కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మేమే కాదు, మాలాంటి వాళ్ళు ఎందరో కన్నవారిని, కట్టుకున్న వారి కోసం ఎన్నో త్యాగాలు చేసి బతుకు తెరువు కోసం పరాయి దేశాలకు పయనమై పూట తిన్నా తినకున్నా గాని ఉన్నన్ని రోజులు ఏదో ఒక పని చేసి ఫ్యామిలీ కోసం కష్టపడతారు. ఏం చేద్దాం, ఇది మన మధ్య తరగతి బతుకులు. ఇంట్లో ఒక మనిషి గల్ఫ్ వెళ్తున్నాడంటే తల్లిదండ్రులకు ఏమనిపిస్తుంది, నా కొడుకు వచ్చేదాకా నేను ఉంటనో ఉండనో, ఆ దేవుడు నన్ను ఉంచుతాడో ఉంచడో అనే ఆవేదన. భార్యకు భర్తకు దూరంగా ప్రతి నిమిషం భారంగా ఎన్ని రోజులు ఎదురు చూడాలో, ఆయన వచ్చేదాకా ఇంటి బాధ్యతను ఎట్లా చూసుకోవాలని. పిల్లలకేమో డాడీ ఎప్పుడు వస్తాడో, ఆ డాడీతో నేను ఎప్పుడు ఆడుకుంటాను అని. ఆయన ఇంతమంది బాధల మధ్య ఆయన గల్ఫ్ వెళ్తున్నాడంటే ఎందుకో తెలుసా? ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సిందే అనే ఉద్దేశంతో. నేను కొన్ని రోజులు కష్టపడ్డా సరే నా ఫ్యామిలీ అయితే సంతోషంగా ఉంటుంది, నా భార్య పిల్లలు అయితే మంచిగా ఉంటారు అని తన బాధలన్నీ మనసులోనే దాచుకొని మొహం మీద చిరునవ్వుతో నేను పోయేత్తా, మీరైతే మంచిగా ఉంటుర్రు అని ఒక మాట చెప్తారు చూసినవా. కుటుంబం కోసం ఎంత బాధ అయినా సరే నాకెందుకు ఈ భారం అని అనుకోకుండా ఇది నా బాధ్యత అని అనుకుంటాడు ఏ గల్ఫ్ కార్మికుడైనా గాని. ఇది కొంతమందికి చిన్నతనంగా అలుసుగా అనిపిస్తుంది, కానీ వలస అనేది తన వారిని ఆనందంగా ఉంచాలి అనే ఉద్దేశంతో తన పిల్లలకు తనలాగా గల్ఫ్ జీవితాలు అనుభవించద్దు, వాళ్ళకు ఒక మంచి చదువిప్పించి వాళ్ళను తన కాళ్ళ మీద తనను నిలబడేలా చేయడానికి వీళ్ళ కాళ్ళు అరుగుతున్నా సరే పోరాడుతూనే ఉంటారు. కుటుంబం కోసం కష్టపడే ప్రతి గల్ఫ్ కార్మికుడికి శతకోటి వందనాలు. చివరగా మా ఆయనకు, నువ్వు మా కోసం ఎంతో కష్టపడుతున్నావు, నాతోనైతే నీ కోసం ఏదైనా చెయ్యాలని, నీకు ఆసరగా నిలబడాలని ప్రయత్నిస్తున్నా. నాకు నీ సపోర్ట్ తో పాటు వీళ్ళందరి సపోర్ట్ కూడా ఉంది. ఫైనల్ గా హ్యాపీ జర్నీ బావా, వి మిస్ యూ.